ఉంటే చూడాలనిపించే, అటు చూడకపోతే కన్నుల పంచాది. ఎక్కడ పోగినా ఏడికి పోగినా అటు పోకపోతే లోనమ్మనాది. ఎవరయ్యా నువ్వు బాలక, ఇంత అద్భుతం ఎట్లా చేశావు అని అమ్మ ముక్కున ఏరేసుకొని చూస్తారులా మీరు ఈ పిల్లగాని కథ చూస్తే. చూడు ప్రతిభ ఎవరి సొత్తు, పైకి చేతులెత్తు. ప్రతిభ ఎవరి సొత్తు, పైకి చేతులెత్తు. సిబ్బితిగా బలె శరీరము ఎట్లా వంగెనురో, చూస్తా ఉంటే కంటికి ఎంత సొంపుగా ఉన్నదిరో. పట్టుదల ఉంటే కానిది లేదన్నట్టుగా, సంకల్పముంటే సాధ్యమైతదన్నట్టుగా ఇదిగిదిగో రుజువు చేసెను, అందరిచే ప్రశంస పొందెను. ప్రతిభ ఎవరి సొత్తు, పైకి చేతులెత్తు. ప్రతిభ ఎవరి సొత్తు, పైకి చేతులెత్తు. ఏ తల్లి బిడ్డవయ్య నువ్వు, ఎందరికో ఆదర్శమైనావు. ఏ తల్లి బిడ్డవయ్య నువ్వు, ఎందరికో ఆదర్శమైనావు. ఆహాహాహాహా, గీ అన్నను చూస్తుంటే తొలకరి సినుకు భూదేవి ఎంత చల్లగా నిమ్మలమయ్యి ఆనందంతో పొంగిపోతుందో, ఇక గీ అన్న విన్యాసాలు చూస్తుంటే కూడా గట్టినే సంతోషం పొంగి పొర్లుతుందట నువ్వురా ఎదలోన. ఎదుడు ఎంత ముద్దుగా ఉందో ఈ పిల్లగాని విన్యాసము. మరి గీ అన్న పుట్టినకా నుంచి ఈ ప్రయోగం మీద ధ్యాస పెట్టిండు కాబట్టి ఈ రకంగా అందరి కళ్ళు తిప్పుకొని సమస్త మానవాళిని అబ్బురపరుస్తున్నాడనులా. ఇక డబ్బున్నోళ్ళు గింతంత శుభ్రాతం చూపిస్తే ఎన్నో అవార్డులు రివార్డులు ఇచ్చే ప్రభుత్వాలు, గిసవంటి కళాకారునికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆదరణ కారణం చూపుతలేరు ఏం కథో అని సోషల్ మీడియా సంఘపొళ్ళు కారాలు మీరాలు నూరుతున్నాడనులా. చూడాల మరి ఈ పిల్లగానికి రేపు మరి ఏం అవార్డు ఇచ్చి సత్కరిస్తారో ఏం కథో అని ఎదురు చూస్తూ ఉన్నారట యావత్ జనాలు.